రైట్, ప్రస్తుతం మనం బిఆర్ఎస్ జగిత్యాల జైత్రయాత్ర సభ దగ్గర ఉన్నాం. పూర్తి స్థాయిలో జగిత్యాల పూర్తి కూడా గులాబీమయమైనటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. గతంలో ఏదైతే 2023 కంటే ముందు ఎన్నికల ప్రచారాల్లో ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభంజనం కనిపించిందో, బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైందో, అలాంటి సందర్భం మరొకసారి జగిత్యాలలో గులాబీమయం కనిపిస్తా ఉన్నది. 2014 ఎన్నికలలో 2018 ఎన్నికలలో ఎంతైతే క్షోభం ఉన్నదో, ఎంత సంబరాలు ఉన్నాయో అంత ఘనంగా జగిత్యాల జైత్రయాత్ర చేయబోతా ఉన్నారు. అసలు జగిత్యాల జైత్రయాత్రకు కారణం కేవలం జీవన్ రెడ్డి. తాటిపర్తి జీవన్ రెడ్డి 44 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో బడా నాయకునిగా ఉంటూ చాలా నాన్ కరప్టెడ్ లీడర్ గా పేరు తెచ్చుకున్నటువంటి ఆయన, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా ఎన్ని పదవులు కూడా చేసినటువంటి ఆయన సడన్ గా అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షాల పార్టీలోకి రావడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆహ్వానిస్తా ఉన్నారు, నాయకులు ఆహ్వానిస్తా ఉన్నారు. తాటిపర్తి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి మా వద్దకు, మా పార్టీలకు వస్తే భుజాల మీద మోసుకొస్తానంటూ కూడా కోరుట్ల సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. అయితే అసలు ఈ యొక్క సభకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో, సభకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ, ఫ్లెక్సీలకు సంబంధించి ఆ విధంగా చాలా అడ్డంకులు కూడా పోలీసులు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. రోడ్డు తవ్వకాలు జరిగినాయి. రోడ్డుకు సంబంధించినటువంటి విషయాలలో పూర్తి స్థాయిలో అంటే ఒక్కసారిగా జగిత్యాల సభ జరుగుతుందా, ఎన్నో రోజుల తర్వాత కేసీఆర్ బయటికి రావడం, గతంలో వరంగల్ సభకు సంబంధించినటువంటి తర్వాత ఒక్కసారిగా మరొక విచారణకై వచ్చిన తర్వాత అప్పుడు కూడా జనాన్ని కలవలేదు, జనంతో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు జగిత్యాల జైత్రయాత్ర పేరుతో, ఆశీర్వాద సభ పేరుతో ఒకసారిగా కేసీఆర్ రాబోతా ఉన్నారు. ఏం మాట్లాడబోతా ఉన్నారు, కేసీఆర్ ఏం చెప్తారు, అసలు ఇప్పుడైనా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలు చెప్తారా, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు తీసుకుంటారా, తీసుకోరా అనే కోణంలో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే చాలా మంది కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు. బాపు తెలంగాణకు సంబంధించినటువంటి జాతిపిత ఆయన, దానికి సంబంధించినటువంటి కోణంలోనే మాట్లాడతారు. మహిళలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్క సందర్భంలో ఇలాంటి క్వశ్చనరీ ఉండబోతా ఉన్నది. కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నాడు అంటూ కూడా మాట్లాడే సందర్భం కనిపిస్తా ఉన్నది. కానీ ఈ జగిత్యాలకు సంబంధించినటువంటి విషయంలో జీవన్ రెడ్డి ఎప్పటి నుంచో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసినట్టు కూడా, గతంలో ఎమ్మెల్సీగా కూడా ఆయన ఎవరు పోటీ చేయలేనటువంటి తరుణంలో కూడా ఆయన పోటీ చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి కణం. అయితే ఇక్కడ డాక్టర్ సంజయ్ కుమార్ ఎప్పుడైతే 2024 జూన్ లో పార్టీలో జాయిన్ అయ్యారో, పార్టీ జాయిన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో అధికార పార్టీ ఉన్నా, ప్రతిపక్ష పార్టీ ఉన్నా, పార్టీ ఉన్నా కూడా ఇక్కడ మొత్తానికి కూడా ఆయనదే అధికారం నడిచేది. అంటే జీవన్ రెడ్డి అంటే అన్ని పార్టీలకు కానీ, అందరి వ్యక్తులకు కానీ జనంలో మనిషిలాగా చూసినటువంటి తనం. డాక్టర్ సంజయ్ వచ్చిన తర్వాత కొంత రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్ నుండి అధికారులు మాట వినకూడదు అనే కోణాన్ని బయటికి తీసుకొచ్చి, నాకు అవమానం జరుగుతా ఉన్నది, జగిత్యాల నా అడ్డా అంటూ కూడా గత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో కూడా 17 నుండి 18 రెబల్స్ సంబంధించినటువంటి ఎన్నికలు నిలబెట్టి గెలిపించుకున్నటువంటిది. ఒక్కసారిగా జగిత్యాల బహిరంగకు సంబంధించినటువంటి విషయాలు చూస్తే, ఒకసారిగా చూడండి, మొత్తం ఫ్లెక్సీలతోటి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, ముఖ్యంగా ఇతర నాయకులు వస్తే ఏ విధంగా ఉంటుండే తెలియకపోతుండే, కానీ ఇప్పుడు ఒక్కసారిగా జీవన్ రెడ్డి లాంటి ఆ నాన్ కరప్టెడ్ కి సంబంధించినటువంటి లీడర్ గా ఉండడం చాలా అందరితో అత్యున్నత ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆయన రావడానికి కూడా అందరూ కూడా ఆహ్వానిస్తారు. ఒకసారి సభా ప్రాంగణాన్ని చూసుకోవచ్చు. ఆ సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో అంటే ఒక భారీ బహిరంగ సభ తీరుగానే చేస్తా ఉన్నటువంటి సందర్భం. మరి ఏ విధంగా కేసీఆర్ ఈ రోజు ఏం మాట్లాడతారన్న క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉంటది. ఇప్పటికైనా ఒక్కసారైనా సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఒకసారి ముఖ్యమంత్రి అని కేసీఆర్ నోట వినబడాలి అనే కోణంలో ఆలోచిస్తున్నటువంటి సందర్భం. ఈ రోజు మేడిగడ్డ కూడా ఆయన చేరుకున్నారు. మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయంలో ఆయన ఈ రోజు పర్యటన చేయడం, తర్వాత అక్కడ ఒక కార్మికుడు చనిపోవడం, ఇదంతా కూడా అంటే కేసీఆర్ మీటింగ్ ఎలానా ఆపాలి అన్న కోణంలో కూడా కొంత గుంతలు తోవడం, ఇదంతా కూడా చూసాం. నిన్న హరీష్ రావు, కేటీఆర్ కూడా ఇక్కడికి జగిత్యాల చేరుకొని అక్కడ దాన్ని పరిశీలించినటువంటి తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఈ రోడ్డు తవ్వకాల మీద కూడా కొంత ఘాటుగా సంబంధించారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది నేతలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎలా చూడొచ్చు అంటే కేసీఆర్ సంబంధించినటువంటి సభ చాలా రోజుల తర్వాత బయటికి వస్తా ఉన్నాడు, కనీసం ఇప్పుడైనా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని గుర్తిస్తాడా కేసీఆర్? 100% రేవంత్ రెడ్డి
90% ప్రజలు కూడా ఎవరు తెలంగాణ సీఎం అంటే తెలియలేని దిక్కుమాలిన సీఎం మన తెలంగాణకు ఉండడము మనం చేసుకున్న పాపము. ఈ రోజు 2 సంవత్సరాలు కాస్తున్నా ఇప్పటి వరకు చేస్తాన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇక్కడ ప్రజలకు అనేక రకాల ఇబ్బంది పెట్టుకుంటా ఇక్కడ సభకు లక్షలాదిగా ప్రజలు వస్తున్న తరుణంలో ఓరోలేక రోడ్లు తవ్వడము, ఎక్కడెక్కడ ఆంక్షలు విధించి కట్టడి చేసి ఇక్కడికి రాకుండా చేస్తూ విశ్వ ప్రయత్నాలు చేస్తూ తన ఏదైతే కాంగ్రెస్ దిక్కుమాలిన పనులు చేస్తూ బీఆర్ఎస్ ని ఎంత తొక్కుదామని చూస్తే అంత ఎత్తుకు పై ఎత్తు ఎగురుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. జీవన్ రెడ్డి రాగని ఎలా చూస్తారని అంటే 44 సంవత్సరాలుగా ఆయన రాజకీయ జీతం ఎన్ని రోజుల్లోనూ ఉన్నది. ఎప్పుడు కూడా నాన్ కరప్టెడ్ లీడర్ గా ఉన్నటువంటి జగిత్యాల ముద్దుబిడ్డ ఆయన. అంటే జగిత్యాల జీవన్ రెడ్డి ఎప్పుడన్నా పార్టీలోకి వస్తారని ఎప్పుడో ఎవరో అనుకోలేదు, కానీ అలాంటి వ్యక్తి మీ పార్టీలోకి వస్తారని ఎలా చూడొచ్చు? ఒకటి సుదీర్ఘ 45 సంవత్సరాల అనుభవం ఉన్న జీవన్ రెడ్డి గారు తన ఎంతో ఇష్టమైన కాంగ్రెస్ పార్టీని ఎన్నో సార్లు కూడా కాంగ్రెస్ ను నేను వీడా నా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అని ఆయన గొంతెత్తి చెప్పిన జగిత్యాలలో అనేక సార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్ గా కాంగ్రెస్ లో పెద్ద పదవులు అనుభవించి ఈనాడు ఒక్కసారిగా ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి నేను బీఆర్ఎస్ నుంచి గెలిచినా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకోలేని సిగ్గులేని ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ గారు కాంగ్రెస్ లో చోరి ఒక దొంగ చోరినాడు చేరి ఇక్కడ ఉన్న జీవన్ రెడ్డి అవమానించడం, జీవన్ రెడ్డికి చాలా దుఃఖం బాధ తోటి ఇక్కడ కాంగ్రెస్ లో పెద్దలను కలిసిన ఆ పెద్దలు కూడా జీవన్ రెడ్డిని పట్టించుకోకపోయేసరికి మా కేసీఆర్ ఆనాడు కూడా ఉద్యమంలో మన కేసీఆర్ జీవన్ రెడ్డి కలిసి చేసినటువంటి పోరాటాలు అనేకం. అది గుర్తు చేసుకొని తెలంగాణకు మళ్ళీ సంతోషం రావాలన్నా, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలన్నా ఆయన బీఆర్ఎస్ పార్టీ మరి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలలో గానీ ఎక్కడ కూడా ఆయన అనుచర గణం గానీ కనిపించట్లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ సంజయ్ కుమార్ దూరం పెడతా ఉన్నదా, లేకపోతే ఆయన్నే బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నాడు? నిన్న కూడా మనం చూస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. అక్కడ స్వయాన కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే మంత్రి ఉన్నాడో అడ్డూరి లక్ష్మణ్ పక్కనే ఉన్నాడు. నేను బీఆర్ఎస్ లో గెలిచినా, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అనుకుంటా చెప్పుకుంటూ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ అంటాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన ఏదైతే మీటింగ్లకు రావట్లేదు, సభలకు రావట్లేదు, ఏదైతే అబద్ధపు మాటలు చెప్పి జగిత్యాల ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కూడా మోసం చేస్తూ నేను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అభివృద్ధి కోసం కాంగ్రెస్ లోకి వెళ్ళినా అని అంటున్నాడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో, నువ్వు కాంగ్రెస్ కండువ కప్పుకున్నా, నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేవు, కాంగ్రెస్ అని చెప్పి చెప్పుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఫైనల్ గా జగిత్యాల జైత్రయాత్ర అంటూ కూడా ఈరోజు ఆశీర్వాద సభ నడుస్తా ఉన్నది. జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ పార్టీకి అంటే ఒక ఈ 2 సంవత్సరాల కాలం పాటు నాయకులు లేకుండా పోయాడు. అంటే ఈ జీవన్ రెడ్డి రాకతోటి జగిత్యాలలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరేసే అవకాశం ఉంటుంది అనిపిస్తుందా? 100% ఇక్కడ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అత్యధిక మేయర్ తోటి జీవన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మేము సర్వే చేసినాము, ఇప్పటికిప్పటికి ఎన్నికలు పెట్టిన భారీ మేయర్ తోటి మేము మా జీవన్ రెడ్డి అన్నను గెలిపించుకుందామని ప్రతి ఒక్క వ్యక్తి, అమ్మ, చెల్లె, అక్క, అన్న అందరు కూడా జీవన్ రెడ్డిని ఇక్కడ గెలిపించుకోవాలి, అక్కడ కేసీఆర్ ని సీఎం గా చూడాలి అని ప్రతి ఒక్కరు కూడా అంటున్న విషయం మనం గమనించవచ్చు. రైట్. అంటే ఎలా చూడొచ్చు అన్న జీవన్ రెడ్డి రాక బీఆర్ఎస్ పార్టీలో? అంటే మీ పార్టీలోకి వస్తారని చెప్పి మీరు సంతోషంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన కొంత బాధపడి బయటకు వస్తా ఉన్నాడు. ఆ కార్యకర్తలు కూడా ఈ రోజు వచ్చే అవకాశం ఉంటుందన్న? వేల సంఘంలో మన కార్లు జామ్ అయినాయి. ఎందుకు జామ్ అయినాయి? కేసీఆర్ సభను చూడాలి, కేసీఆర్ మళ్ళీ వస్తుండు. కేసీఆర్ ఆనాడు వరంగల్ జిల్లాలో ఎలా సభ పెట్టిండో సక్సెస్ అయిందో ఈ రోజు కూడా జగిత్యాలలో అలాగనే సక్సెస్ అవుతుంది మీటింగ్. రైట్. మీరు అంటే ఎట్లా చూడొచ్చు? అంటే పూర్తిగా రోడ్లు తోవినటువంటి పరిస్థితి, కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు. అంటే ఎందుకు ఇంత? అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే ఫోటో బీఆర్ఎస్, మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఫోటో కూడా ఎక్కడ కనిపిస్తలేదు, ఆయనేమో బీఆర్ఎస్ అంటుండు. ఇవాళ పెద్దలు అనుభవజ్ఞులు మరియు మన జీవనన్న ఇవాళ సుదీర్ఘ అనుభవంతోనే అతను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీకి వస్తుండంటే మీరే గుర్తించాలి. అతను కేసీఆర్ ను ఎన్నో మార్లు కలుసుకున్న మంచి మంచి నాయకులు, మంచి మంచి మహా మేధావులే కేసీఆర్ దగ్గరికి వచ్చి ఇవాళ కేసీఆర్ సుత
వాళ్ళ వెంటే ఉండాలని మేధావులను చేర్చుకునే భావంలో ఇవాళ జీవన్ రెడ్డి మాకు కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి రావడం మంచి గొప్ప సముదికం. ఇంకా ఏముంది అంటే రాబోయే కాలంలో కేసీఆర్ అక్కడ సీఎం ఉంటాడు. మన తెలంగాణ మన రాష్ట్రము మన తెలంగాణ మనమే పాలించుకోలే అనే విధంగా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనను తొక్కడానికే ఇవాళ జీవన్ రెడ్డి ఈ సభను సక్సెస్ చేసుకొని ప్రపంచమంతా జీవన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి ప్రపంచమంతా ఇవాళ మనకు బీఆర్ఎస్ పార్టీ ముందంచెలో ఉండదని చూపించడానికే ఈ సభా ప్రాంగణం ఏర్పాటు చేసిండ్రు. జై కేసీఆర్, జై కేటీఆర్, జై చంద్రన్న. మేము రామగుండం ప్రాంతం నుండి వచ్చినాము. ఇవాళ మహా యోధులు, మహా నాయకులు, మహా కార్యకర్తలు ఇవాళ వస్తుర్రు. ఇవాళ కాటారం ప్రోగ్రాం ఉన్నది, అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. అక్కడ దిక్కుమాల వ్యవస్థ వేస్తుండ్రు. విచ్చలవిడిగా తిని పారేసుకుంటూ ఎవరికి వాళ్ళే అసలు సభ కార్యక్రమే కాలేదు, అక్కడ తిండి కోసం కొట్లాడుకుంటారు. అంటే అంత దౌర్భాగ్యంగా ఇవాళ జనాలను అంత హీనంగా చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాటికి ఇదే ప్రాంతంలో మనమున్నామో ఎంత అన్యోన్యతతో ఆహ్లాదకరంగా ఇవాళ ఈ సభ సక్సెస్ఫుల్ గా నడపడకు రాష్ట్ర ప్రజలు అందరూ సానుకూలించి ఇవాళ ఈ సభను సక్సెస్ చేస్తున్న మీడియా మిత్రులు మరియు నాయకులు మరియు రాష్ట్ర నాయకులకు అందరికీ సభాముఖంగా నమస్కారం చెప్తున్నా. ఇదే అంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్ కూడా పెద్ద ఎత్తున అక్కడ రేవంత్ రెడ్డి ఈరోజు మేడిగడ్డకు ఎదుర్కొన్నటువంటి సమస్య ఉంది. తర్వాత అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. అయితే ఇది ఇప్పటి వరకు అంటే పూర్తి స్థాయిలో 6 గంటల సమయానికి లేదా 6:30-7 గంటల సమయానికి అయితే కేసీఆర్ చేరుకునే అవకాశం ఉంది. మరి అంతకంటే ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కళా బృందం కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరి చూడాలి ఎలా ఉండబోతా ఉన్నది. కేసీఆర్ స్పీచ్ దాదాపు చాలా రోజుల తర్వాత వస్తా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి విషయాలు కేసీఆర్ ఏం మాట్లాడతానని కూడా తెలంగాణ రాష్ట్రం మరియు కాంగ్రెస్ పార్టీ ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, మనతో పాటు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ చక్రపాణి గారు ఉన్నారు. అంటే ఒక్కసారి అంతా చూస్తే మళ్ళీ మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు మనం అనిపిస్తుందా? ఇది వాస్తవానికి కేసీఆర్ సభ అంటే అన్ని సభలలో ఇది వాతావరణం చిన్న సభ అయినా గానీ ఇదే చిన్న సభ. ఎందుకంటే చరిత్రలో ఇంత చిన్న సభ కాదు. ఎందుకంటే చిన్న స్థలం లేక ఈ పట్టణంలోని పెట్టుకోవడం జరిగింది. కానీ జనానికి ఎంత ఇబ్బంది అవుతుందని మాకు భయమై కొంతమంది రాలేకపోతున్నారు. కేసీఆర్ బయటకు సంవత్సరం తర్వాత వస్తుందంటేనే చూడాలని 1000 మంది 1,00,000 మంది తరలి వస్తారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం చూసుకోవాలి, ఏ కార్యకర్తకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పి పెద్దలు మా కేటీఆర్ గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఆడపడుచులు పాపం ఇబ్బంది పడద్దని చెప్పి చూద్దా ఎండాకాలం కాబట్టి సభ స్థలం చిన్నగా ఉంది కాబట్టి దయచేసి అంత పెద్ద ఎత్తున జగిత్యాలకి వస్తున్నారు కాబట్టి మా దూర ప్రాంతాలకి రావద్దని కొంత సందర్భంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం స్థలం చిన్నగా ఉండడం వల్ల. అంటే ఇప్పుడు ఈ రోజే మేడిగడ్డకు రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు. కేసీఆర్ సంబంధించినటువంటి తప్పులను చూపిస్తా అని చెప్పి కూడా మేడిగడ్డకు పోయినటువంటి పరిస్థితి. మరి కేసీఆర్ విన్ అవుతారా ఈ యొక్క సభలల్లో రేవంత్ రెడ్డి విన్ అవుతారా? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని మేడిగడ్డలకు కాళేశ్వరం పోని ప్రజలలో గుండెల్లో నాటకపోయిన కేసీఆర్ గారు ఇవాళ కేవలం ఈ సభ స్థలాన్ని ఈ మీడియాను మళ్లించేందుకే ఆ కుట్ర చేసిండు. కానీ ప్రతి మీడియా, ప్రతి ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు కేసీఆర్ సభను ప్రత్యేకంగా చూపిస్తుంది. కానీ ఎందుకంటే ఇది రావద్దనే ఉద్దేశం కొరకు అదొకటి యంత్రాంగం పెట్టి రేపు పేపర్ ఇది ఎక్కువ రావద్దని అవే రావాలని చెప్పి ఆయన ఒక యంత్రం కట్టింది. కానీ అది యంత్రం లెక్కనే ఉంటది. అంటే ఈ రోజైనా కనీసం రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా గుర్తిస్తారంటారా? అంటే కనీసం పేరన్న తీసే అవకాశం ఉందంటారా సభలో? ఎన్నడూ ఆ వ్యక్తికి తీయడని మేము అనుకుంటున్నాం. తీయడు. వాస్తవానికి రేవంత్ రెడ్డి అనే పేరు కేసీఆర్ తీయడని మేము అనుకుంటాం. జీవన్ రెడ్డి రాగానే ఎలా అవుతారు? 44 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం కాంగ్రెస్ లో, చాలా కష్టకాలంలో కూడా ఎమ్మెల్సీ గెలిచినటువంటి పరిస్థితి ఆయన. అలాంటి వ్యక్తి ఈ రోజు అధికార పక్షం వదిలించి ప్రతిపక్షంలో రావడానికి ఏమన్నా భాష చూపించారా లేకపోతే ఏమన్నా? జీవన్ రెడ్డి అనే వ్యక్తికి డబ్బు అనేది ప్రాతినిధ్యం కాదు. కేవలం అలా కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఆలోచనలు ఆయన వేరు టెంపరీ హైబ్రిడ్ ముఖ్యమంత్రి అయినాయి. కాబట్టి ఆ హైబ్రిడ్ తగ్గట్టు హైబ్రిడ్ మనసులో వచ్చేది. కాబట్టి ఇలా నేను నెగుల
మా గత కేసీఆర్ పాలనలో ఉండాలి, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఆకర్షితుడైంది కానీ మొత్తం ఏ డబ్బు దేనికి లొంగలేదు. అంటే ఇప్పుడు మరి మీ ఎమ్మెల్యే స్పీకర్ ఏమో క్లీన్ చిట్ ఇచ్చాడు, ఏ విధంగా సంజయ్ అన్నట్టు ఆయన బీఆర్ఎస్ పార్టీ అని. ఎక్కడ కూడా మీరు మరి మీ ఈ జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే ఫోటో లేదు అంటే మీరు ఏమైనా దూరం పెడుతున్నారా లేకపోతే ఆయన్నే రానన్నాడు అలిగిండా? ఒక్కటి చెప్పన్నా, జగిత్యాల ప్రజలకు గాని రాష్ట్ర ప్రజలకు గాని అందరికీ తెలుసు పదవికి ముప్పత్తదని చెప్పి ఆ సందర్భం తప్పించుకునే కొరకే ఆ తీర్పు గాని వాస్తవానికి ప్రజలందరికీ తెలుసు ఆయన కాంగ్రెస్ కు పోయిందని. కానీ ఏంటంటే అక్కడ తప్పించుకునేందుకు పదవి పోతుంది కదా అని తప్పించుకునేందుకే ఆ డ్రామా ఆడిండి అని చెప్పి జగిత్యాల ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు జీవన్ రెడ్డి సడన్ గా పార్టీలోకి వచ్చారన్న, అంటే ఎలా ఉండబోతోంది ఫ్యూచర్ రాజకీయం ఎలా ఉండబోతుంది? 2.5 సంవత్సరాల టైం ఉన్నది, రాబోయే ఎన్నికలలో మరి జీవన్ రెడ్డి ఇక్కడ మన ప్రభావం చూపించగలుగుతాడా? అంటే ఎవరికి టికెట్ ఇచ్చిన వాడికి ప్రభావం చూపించగలుగుతాడా? ఖచ్చితంగా ఆయన అనుభవశాలి, ఖచ్చితంగా ఆయనను గౌరవించే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఇంత పెద్ద మనిషిని ఈ ఏజ్ లో ఆయనను విలువ లేకుండా చేయడం వల్లనే మనస్తాపానికి గురైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవన్ రెడ్డి అంటే బాగా అభిమానించే వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రభావం జగిత్యాల పట్టణంలో ఉంటుందని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. అక్క ఏం పేరు అక్క? శ్రీమతి. అంటే మార్పు అని చెప్పి తెచ్చుకున్నటువంటి రాజ్యం ఎలా ఉంది? మార్పు అని తెచ్చుకొని ఎవరి అంటే ఇప్పుడు చెప్పినట్టు చెప్పుదని కొట్టుకున్నట్టు అయింది అని చెప్పేసి చాలా మంది ప్రజలు అనుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి అనేటోడు ప్రజలకు ఏం చేసిండు ఇప్పటి వరకు చెప్తున్నాం, ఏం న్యాయం చేసిండు? ఇక పెళ్లిళ్ళు అయితే 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నాడు. ఆయన చెప్పిన మేనిఫెస్టోల్ని చెప్పడం జరిగింది. ఒక్కరికన్నా ఒక గురిజెత్తు బంగారం అని ఇచ్చిండా? హౌస్ వైఫ్ లకు 2,500 ఇస్తాడు, ఇచ్చిండా? వికలాంగులకు 4,000 ఇస్తాడు, ఇచ్చిండా? వితంతులకు 3,000 ఇస్తాడు, ఇచ్చిండా? అన్ని 420 హామీలు ఇచ్చి అన్ని ప్రజలను మభ్యపెట్టి ఏదో నేను చేస్తానే వెలుగు పెడతా అని చెప్పి అన్నాడు. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనేటోడు మైనస్. ఈ రోజు ఇన్ని 2 సంవత్సరాలు అయింది ఆయన సీఎంఐ. ఇన్ని రోజుల నుంచి లేని మేడిగడ్డకు ఈ రోజు పోవడం కారణం ఏంటి? ఇన్ని రోజులు కళ్ళు కనిపించలేదా? ఇన్ని రోజులు కుంగిపోయిందని తెలియలేదా? ఇన్ని రోజుల వార్తలు వస్తలేవా? ఈ రోజు జీవన్ రెడ్డి బయటకు వచ్చింది కారణం ఏంటి? అంత పెద్ద ఏజీ ఉన్న ఆయన మనస్తాపానికి గురి చేసి ఈ రోజు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు సేమ్ టైం జీవన్ రెడ్డి అనేటోడు మంచి పేరుండే. ఈ రోజు నువ్వు ఒకరినొకరిని బయటకు పంపిస్తున్నావు. నువ్వు మంచోని పోయినాక జీవన్ రెడ్డి అనేటోడు బయటకు వచ్చేటోడు కాదు. ఇవాళ జీవన్ రెడ్డి అంత పెద్ద పదవి ఉండి ఆయన మేము వార్డ్ నెంబర్ గా చేసినాం గంభీరపేటలో. అప్పుడు కూడా ఒక మంత్రిగా చేసిన ఆయన, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉండే. అట్లాంటి నిష్పెట్టేసి ఇవాళ ఆయనకి ఇష్టం వచ్చిన వేరే రకంగా అన్ని రకాల మాట్లాడి చేసి ఆయన మనస్తాపానికి గురై ఇవాళ మన కేసీఆర్ దేవుడు, కేసీఆర్ ద్వారా మనం పోతే నాకు కూడా పేరు ఉంటది, నా పేరు మంచిగా ఉంటది అని చెప్పేసి ఇవాళ కేసీఆర్ గారిని వెన్నుకొని ఇలా కేసీఆర్ రావడం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ ని గెలిపించారని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతారు. అదే జీవన్ రెడ్డి మోసం చేసిన దొరల గడిలకు పోతా ఉన్నాడు. జీవన్ రెడ్డి ఆయన మోసం చేసిపోతా ఉన్నాడు అంటారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసి ఈ రోజు దొరల గడిలకు జీవన్ రెడ్డి ఎంటర్ అవుతుందా? ఒక్క పేదవాళ్ళతో అనిపించండి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బాపు, కేటీఆర్ అన్న గారు గాని ఎవరన్నా ఈ బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, ఆడపిల్లలకు ఖరాబ్ చేసింది, పెళ్లిళ్లకు ఇవ్వలేదా, లేకపోతే వికలాంగులకు ఇవ్వలేదా, వీళ్ళ పేదవాళ్ళకి ఇండ్లు కట్టించిన ఘనత మా కేసీఆర్ బాబుది. ఇవాళ నువ్వు ఏం కట్టించినావు? 5 లక్షల రూపాయలు ఇచ్చేసి నేను ఇంద్రమ్మ ఇండ్లు అంటున్నావు. అది మీ కాంగ్రెస్ కార్యకర్తలకే తప్ప ఎవరికి అది రాలేదు. మా సైడ్ కూడా రాలేదు, ఎవరి సైడ్ కూడా. మన కాంగ్రెస్ కార్యకర్త వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళకి కానీ మామూలు పేద ప్రజలకు కానీ రాలేదు. వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళకు, వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకు, వాళ్ళ వెంబడ తిరిగిన వాళ్ళకు ఇల్లు ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలు. మేము డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఒక్కొక్కరు 50 లక్షల ఇల్లు కట్టించినాం గంభీరపేటలో కూడా. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల్. మా దగ్గర వచ్చి చూడండి కేసీఆర్ కట్టించిన ఇండ్లు ఎట్లా ఉన్నాయో. కొట్లాడుతున్నాం మేము కూడా ఎంత బాగా కట్టించినావు అని. ఈ రోజు నువ్వు రేవంత్ రెడ్డి నువ్వేం కట్టించినావు? ఏం చేసినావు? పేదవాళ్ళకి ఏం చేసినావు? ఇవ్వాలని ఎందుకు గుర్తుకొచ్చింది? మేము మళ్ళీ అడుగుతున్నాం. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు అంటున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ 2 సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు పోయి చూడలేదు? నువ్వేం చూడాలి కదా. నీకు 15 రోజుల నుంచి, నెల రోజుల నుంచి, సంవత్సరం నుంచి ఎందుకు పోలేదు? ఈ రోజు మేడిగడ్డకి ఎందుకు పోవాల్సి వచ్చింది? నీకు భయం తెచ్చుకున్నారు కాబట్టి అబ్బా జీవన్ రెడ్డి పోయిండు,
నా బతికేమైతుందో, నా పదవి ఏమైతుందో, నేనేమైతానో, నా కాంగ్రెస్ పార్టీ ఏ దంగలు కలిసిపోతుందో అని ఇవాళ నువ్వు పోవడం జరిగింది. ఇన్ని రోజులు ఏం చేసుకున్నావు? గాజులు పెట్టుకున్నావా? మేము అడుగుతున్నాం మహిళలంగా, గాజులు పెట్టుకున్నావా? మీకు ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు, 2500 ఇస్తున్నామంటారు కదా, మళ్ళీ మీరేమో ఒక్కసారి అన్నా మంత్రి శ్రీధర్ బాబు అంటుండు, బట్టి అంటుండు, ఇక్కడ మీ అద్దూరి లక్ష్మణ్ అంటుండు అన్ని అమలు చేసినామని. అదే అన్న 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఒక్క ఆయన ప్రభుత్వంలో ఒక బస్సు తప్పించి ఆ బస్సులో కూడా జుట్లు కొట్టుకోవడం జరుగుతుంది తప్ప ఒక్కడన్నా న్యాయం చేసిండా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, నేను అడుగుతున్నా ఎవరికి నువ్వు పేదవాళ్ళకి న్యాయం చేసింది? వీళ్ళ బట్టు విక్రమక్కడ చేసిండా? ఎవరు చేసిండ్రు? మీకు మీ గంభీర మా దాంట్లో కూడా గంభీరపల్లిలో కూడా ఒక్కడు కాదు, ఒక్క స్కూటీ ఇచ్చినట్టయితే మేము దేనికంటే దానికి ఒప్పుకుంటాం. లక్ష్మి తులం బంగారం వేసింది, గురుజెత్తు బంగారం మేము మేము మా కేసీఆర్ సార్ ఇచ్చిన ₹1,00,000 కూడా ఆయన ప్రతి వాళ్ళకి ఇచ్చినట్టయితే మేము దేనికంటే దానికి ఒప్పుకుంటాం. నేను వార్డ్ నెంబర్ చేసిన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఒక 3 పిల్లలు ఉంటే 3 కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. మేము ఇంటింటికి పోయి ఇచ్చి వచ్చినాం. నువ్వు ఇచ్చింది ఎక్కడ ఉంది? నువ్వు గ్రామ్ బంగారం ఇచ్చింది ఎక్కడ ఉంది? నువ్వు ఇల్లు కట్టించింది ఎక్కడ ఉంది? ఎక్కడ నీ పేరున్నది? కేసీఆర్ కంట్రోల్ బియ్యం కూడా కేసీఆర్ బాబు ఇచ్చిందే కదా, ఫ్రీగా ఇచ్చింది. అప్పుడు కరోనా అప్పుడు ఆ బాపే మా పెద్ద బాబు ఇచ్చిందే, అదే దాన్ని అమలు చేస్తుంది తప్ప నువ్వు దాంట్లో వేరే ఏదైనా కూడా నీ చెయ్యి లేదు, నువ్వు ఇచ్చిన హామీ లేదు దాంట్లో. ఫైనల్ గా మీ గంభీరావుపేట పరిసరాల్లో కూడా రైతులు ఉంటారు. రైతు బీమా అనేది ఇప్పుడు తెలంగాణలో కానీ మీ గంభీరావుపేటగా మీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కానీ నిన్న నాకు అనిపిస్తుందా? అంటే మేము న్యాయంగా చెప్తున్నాము. మా కేసీఆర్ బాబు ఉన్నప్పుడు పావెకరం ఉన్న ₹5,000 ఇచ్చిండు, అర్ధెకరం ఉన్నా ఇచ్చిండు, ఎకరం ఉన్నా ఇచ్చిండు, 20 ఎకరాలు ఉన్నా ఇచ్చిండు. నువ్వు ఒక్కసారి నీ మీడియాలో చెప్పు, ఒక్కరికన్నా నువ్వు రైతు బీమా ఇచ్చినవా? రైతు బంధు ఇచ్చినవా? రైతులకు ఏం న్యాయం చేసినావు? కొట్లాడుకుంటుండే ఇవాళ నాటేసుకొని యూరియా బస్తాల కోసము లైన్లు పెట్టుకొని చెప్పులు లైన్లు పెట్టుకొని కొట్లాడుకున్నాడు. అప్పుడు కేసీఆర్ బాబు ఉన్నప్పుడు ఎవరికంటే వాళ్ళకి ఎంత యూరియా కావాలన్నా ఇవ్వడం జరిగింది. మాకు కూడా వ్యవసాయం ఉంది, మేము కూడా చేసినాము, ఏ లోటు లేకుండా చేసుకున్నాము. కేసీఆర్ బాబు రైతు బిడ్డ కాబట్టి రైతులకు గాని, ప్రజలకు గాని, పేదవాళ్ళకి గాని ప్రతి వాళ్ళకి న్యాయం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి అన్నట్టు నువ్వు ఇలా ప్రజల కోసం ఏదో చేస్తా అని అన్ని 420 హామీలు ఇచ్చి నువ్వు ఏది చేయలేదు. ఇక ముందు కూడా నువ్వు రావు. 100% మేము ఇక్కడ రాష్ట్ర సంతకం పెట్టుకోమని పెట్టుకుంటాం. రేవంత్ రెడ్డి అన్నట్టు వార్డు నెంబర్ కూడా గెలవడి.